దైవమర్మములు మార్చి 17. ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమునందును ఆయనతో ఐక్యము గలవారమైందుము. రోమ 6:5. మనము ప్రతి విషయంలోనూ వ్యక్తిగతముగాను సంఘమునందును యేసు ప్రభువును శిరస్సుగా నుంచుకొనుటకు నేర్చుకొనవలెను. మన వ్యక్తిగత ఏర్పాట్ల కొరకైనను దేవుని పరిచర్య కొరకైనను ఆయన సన్నిధిని మొరపెట్టుకొని తీర్మానించుకొనవలను. సాధారణముగా పెద్ద సమస్యల నిమిత్తము మనము ప్రార్థించదము కానీ చిన్న విషయముల కొరకు ప్రార్థించము. ఆదివారపు పరిచర్ల కొరకై 2-3 వారములు ప్రార్థించుము కానీ బహిరంగ సువార్త నిమిత్తము ప్రార్థించము. మనము వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితంలో ప్రతి విషయంలో ప్రభువునకు సంప్రదించవలెను. అప్పుడే నూతన జీవము మనలోనికి, కుటుంబంలోనికి, సంఘములోనికి ప్రవేశించును. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణపు అనుభవంలోనికి వచ్చినప్పుడే పునరుత్థాన శక్తిని అనుభవించగలము. మనం తిరిగి జన్మించినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానంలోనికి మనము అంటుకట్టబడినప్పుడు పులుపు పండ్లు ఫలించు చెట్లు తీయటి పండ్లను, చిన్న ఫలములు ఫలించు చెట్లు పెద్ద పండ్లను ఫలించును. ప్రభు అయిన యేసు మన పాపములను క్షమించటం మాత్రమే గాక ఆత్మీయముగా మనలను ఆయన మరణ భూస్థాపన పునరుత్థానంలోనికి బాప్తిస్మమునందు అంటుకట్టి మన పాత స్వభావమును చనిపోగలిగినట్లు చేయుచున్నాడు. కాబట్టి మనము కూడా ఈ యొక్క మరణ పునరుత్థాన అనుభవంలోనికి వచ్చి ఆయన యొక్క పునరుత్థానపు శక్తిని ఎరుగు నిమిత్తము మన వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితంలో ఇటువంటి పునరుత్థానపు శక్తిని మనము కూడా పొందుకోవాలని దేవుని ఆశ అనేది. మనము కూడా అటు జీవితం కొరకు, మన యొక్క జీవితంలో ప్రతి విషయం కొరకు ఆయన పాదముల చెంత చేరి ప్రార్థించి ఆ శక్తిని పొందుకోవాలని, అటువంటి జీవితం ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయులాగున ప్రార్థించుదము గాక. ఆమేన్.